హైవర్స్ గురుమూర్తి మాధవి హత్య కేసు సంబంధించి నాకు తెలిసి ఇంకొడు దొరికేసినట్టే. పక్క ఎవిడెన్స్ ఇది. ఫోరెన్సిక్ వాళ్ళు ఏం చేశారంటే వీడి ఇంటి మొత్తం జల్లెడబడుతున్నప్పుడు ఒక టిష్యూ పేపర్ కనపడింది. జాగ్రత్తగా దాన్ని కలెక్ట్ చేసి దాని శాంపిల్స్ చూసినప్పుడు అందులో ఒక బ్లడ్ మార్క్స్ లాంటివి కనపడ్డాయి. ఎవరిది ఏంటని చెప్పేసి చెక్ చేస్తే పిల్లల డీఎన్ఏతో మ్యాచ్ అయింది. విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే దయచేసి ఏదైనా తింటూ కానీ భయపడుతున్న వాళ్ళు కానీ సెన్సిటివ్ మనసులు కానీ ఈ వీడియో చూడకండి, ఇక్కడతో ఆపేసేయండి. సరే అసలు ఏం జరుగుతుందంటే తెలుసుకుందాం అనుకునే వాళ్ళు వీడియో కంటిన్యూ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే. ఆమెను ఆల్రెడీ ముందుగానే చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం పిల్లల్ని వాళ్ళ చెల్లెలు ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. ఇక వీడు ఉదయాన్నే అంత గొడవ పడతాం స్టార్ట్ చేశాడు. గొడవ పడగానే పాప మామ కూడా ఎందుకు ఏంటని కొంచెం ఇది చేసేది కదా. ఇక ఆ కోపంలో గొడకేసి కొట్టాడు. ఇక ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఫస్ట్ ఆమె ఒంటి మీద బట్టలన్నీ తీసేశాడు. అప్పుడే కత్తులు మొద్దు అంతా రెడీ చేసుకున్నాడు. ఆ బాడీని అలాగే ఈడ్చుకుంటూ వాష్రూమ్లోకి పట్టుకెళ్ళాడంట. అక్కడ తల మొండం వేరు చేశాడు. ఆ తర్వాత చేతులు కాళ్ళు వేరు చేశాడు. వేరు చేసినటువంటి అప్పటికే కుక్కరు, తర్వాత హీటరు, వాటర్ అన్నీ పెట్టి ఉన్నాయి కదా. ఇక అందులో బాయిల్ చేయటం, ఫ్లెష్, మా ఎముకలు వేరు చేయటం, ఎముకలు మరలా కుక్కర్లో వేసి ఉడికించడం, ఆ తర్వాత వాటిని మరలా కాల్చడం, ఆ తర్వాత గ్రైండర్లో వేసేసి మిక్సీ పొడి చేయటం, ఇక వాటిని పెయింట్ బకెట్లో వేసుకొని నీరు పట్టినటువంటి జిల్లేలు కూడా సమేత చెరువు మీరుపేట దగ్గర ఆ చెరువులో కలిపేయటం. ఈ బాడీ పార్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా బాగా ఉడికించేసి మొత్తం ఫ్లెష్ ముద్దగా అయిన తర్వాత అది సెప్టిక్ ట్యాంక్ వేసి ఫ్లెష్ కొట్టేయటం. ఇది వాడు చేసింది. ఈలోపు అన్నీ క్లీన్ చేస్తున్నాడు, కానీ ఎక్కడో చోట ఏదో ఒకటి వదిలేస్తాడు. అలా ఈ టిష్యూ పేపర్ వదిలేశాడు. దాంతో దొరికేశాడు. ఫోరెన్సిక్ వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా అన్నీ చెక్ చేసినప్పుడు ఇది దొరికింది. దాంతో దొరికేశాడు. ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు చనిపోయింది నిర్ధారించుకోవడానికి అండ్ వీడియో హంతడానికి తెలియటానికి. ఘోరమైనటువంటి శిక్ష వీడికి పడతాం అయితే ఖాయం. ఐఎమ్ షూర్ ఉరి శిక్ష తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు.